వెల్కమ్ సార్. కొంచెం తప్పుకోండి అమ్మా. కొంచెం ఎక్కి రండి. మన ఎన్నో వల్ల పాత్రికేయ సంఘ సభ్యులందరూ కూడా స్వాగతం. అన్నా ఎక్కడ బ్యాగ్ ఉన్నా ఎట్లుంటే సార్కెళ్ళి ఉండాలి. అందించండి. అన్న నువ్వు ఎట్లున్నా నువ్వు ఉంటావా అమ్మ ఎట్లుండండి. మన ఎమ్మెల్యే పాయన్ గారికి అతనే వేదికను అలంకరించిన పెద్దలు బయ్యారం ఎల్సిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి సోదరులు సోదరిమణులు, ఈ స్టేజీని అలంకరించిన పెద్దలు, ముఖ్య నాయకులు కాంగ్రెస్ సుస్వాగతం. ఈరోజు బయ్యారం ఎల్సిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ జరిగే వచ్చినటువంటి గ్రామస్తులకు ఒక విషయం చెప్తున్నాను నేను. ఈరోజు ఎప్పుడు కూడా అందరం గుర్తుంటాం. వారు చేసిన కార్యం చాలా బాగా అనిపించింది నాకు కూడా. అయితే మన గవర్నమెంట్లో మరి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఇస్తాను. ఇందిరమ్మ ఇల్లులు ఆనాడు చంద్రశేఖరరావు గారి గవర్నమెంట్లో మీ అందరికి ఇల్లు వచ్చినాయా? వచ్చినాయా చెప్పండి. రాలేదు. ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే గారి సహకారంతో మన నియోజకవర్గానికి 4500 ఇల్లు వచ్చినాయి. రెండో విడత కూడా రాబోతున్నాయి. చూడం, మీరు ఈ పథకాలను ఆకర్షించి మంచి నిర్ణయం తీసుకున్నందుకు మంచి టైంలో మీ అందరికీ అవకాశం ఇచ్చుకుంటుంది. అయితే మీరు కష్టపడి ఈ 2 పంచాయతీలలో సర్పంచుల్ని ఎంపీటీసీ గెలిపించి ఎమ్మెల్యే గారి కానుక మీరు ఒప్పచెప్పాలి. అప్పుడు ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఆకర్షించి కష్టపడ్డందుకు మీకు ఖచ్చితంగా ఫలితం చూస్తున్నాడు. అన్నగారు మీరు కష్టపడండి. ఈ 2 పంచాయతీలో సర్పంచ్ ఎంపీటీసీ గెలిపించే బాధ్యత మీదే. కాబట్టి
మీకు గవర్నమెంట్లో కరెంటు బిల్లు 0 బిల్లు వస్తుంది కదా, వస్తుంది అందరికీ వస్తుంది కదా, వచ్చిందా? మరి సన్న బియ్యం వస్తుందా మన ప్రభుత్వం నుంచి? వస్తుంది కదా. రైతు రుణమాఫీ అయిందా? అందరికి వచ్చినాయి. తీసుకెళ్ళాలి. జై భయంగా నాయకత్వం, జై భయంగా నాయకత్వం. అదేవిధంగా మరి ఇవాళ మన ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుపుకుంటూ మరి గత ప్రభుత్వంలో జరిగిన చాలా ఇబ్బందులు పడి ఉన్నాం. మనం కల్వకుంట పార్టీ కల్వకుంటలాగానే ఆ పార్టీ కల్వకుంట పార్టీకి ఏకత్వైపోయి కల్వకుంట్ల పార్టీగా అది పేరు మంది ఇలా కల్వకుంట్ల కుటుంబంలో అది ఒక పార్టీగా ఇదైపోయింది. ఆ పార్టీ ఇక్కడ ఉండే కొన్ని పార్టీ కూడా ఉండదు మనకి. మన బిఎస్ఎఫ్ పార్టీ ఉండదు. బిఎస్ఎఫ్ లో వాళ్ళ కుటుంబం వాళ్ళ గోడాలు పడక ఇబ్బందులు పడుకుంటా వాళ్ళు పార్టీ ఇచ్ఛిన్నం అయిపోయింది. ఆ పార్టీని మనం ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మన ప్రజలు దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళు ఈ విధంగా పరిపాలించుకుంటూ మన రాష్ట్ర నాయకులు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనకెన్నో సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నారు. ఆ సంక్షేమ పథకాలు మన ఫ్రీ బస్సు ఒకటి రేషన్ కార్డులు, సన్న బియ్యము ఇవన్నీ కూడా మన రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో అంతా కూడా మనకి మంచి జరుగుతూ ఉంది. కాబట్టి మనం మన రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన భాయం గారు సారథ్యంలో మన నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతూ చాలా విధంగా పోతా ఉంది. కాబట్టి మనందరం పని లేకుండా ఇల్లు కానీ మా పంచాయతీ మేజర్ పంచాయతీ సార్, కొంచెం మేజర్ పంచాయతీలో కొంచెం మన పేద కుటుంబాలు ఉన్నాయి సార్, నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకి కొంచెం ఇల్లు ఎక్కువ కావాలి సార్. దయచేసి మా అందరికి కూడా మా మనం ఏంటంటే ఈ నిరుపేద కుటుంబాలకి ఎస్టీ ఎస్సీ బీసీ కాదు అందరూ కూడా కొంచెం నిరుపేద ఉన్నారు సార్. వాళ్ళకి కొంచెం ఇల్లు ఎక్కువ కోరుకుంటూ మరి ఈ అవకాశం పెద్దలందరూ కూడా హృదయవాసులు చేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన గౌరవనీయులు వెంకటేశ్వర గారికి, అదేవిధంగా ఇక్కడ ఏ స్టేజీని అలంకరించిన పెద్దలందరికీ, అదేవిధంగా పత్రికా మిత్రులకి, అదేవిధంగా మన పంచాయతీ గ్రామ పంచాయతీ ఎంచిరెడ్డిపల్లి బయ్యారం పంచాయతీ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలండి. ఈరోజు ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరం ర్యాలీ చేస్తుంటే చాలా మంది అన్నారు కదా కాంగ్రెస్ రాదు అనేసి చాలా వేరే విధంగా అన్నారు. ఈరోజు మన రేవంత్ అన్న చేసిన గెలుపు వలన చాలా మంది మార్పుకు గురయ్యి ఈరోజు చేసిన సంక్షేమ పథకాల వల్ల, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పంచాయతీలో చాలా వాటికి 10 సంవత్సరాల నుంచి ఇల్లు లేవండి. 10 సంవత్సరాల తర్వాతకి ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ లో దాదాపుగా పేద ప్రజలందరికీ దాదాపుగా ఇల్లులు వచ్చాయండి. అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి ఎవరికి రేషన్ కార్డు లేవు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి 3-4 పిల్లలు ఉన్నా కానీ వాళ్ళకి రేషన్ కార్డు బియ్యం తీసుకుందామంటే రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితుల్లో ఎదుర్కొన్న గవర్నమెంట్ లో మన రేవంత్ అన్న రావడమే ప్రతి ఒక్క మహిళలందరి పేరు మీద రేషన్ కార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్నది. అదేవిధంగా చాలా మంది ఇక్కడ ఉన్న గ్రూప్ సభ్యులందరూ చాలా మంది ఉన్నారండి. చాలా సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా చాలా మంది గ్రూప్ లో సభ్యులందరూ వడ్డీ లేని రుణాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విధంగా చేరికలు పెట్టడం వల్ల ఇంతమంది ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉన్నది. ఇదంతా మన పాయం గారు చాలా మార్పు, చాలా సంక్షేమ పథకాలు ఇక్కడికి తీసుకురావడం వల్ల మీలో ఈ విధంగా కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిశాల రామనాథం గారికి, వేదిక మీద ఉన్నటువంటి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉడుమల లక్ష్మారెడ్డి గారికి, గంగిరెడ్డి వెంకరెడ్డి గారికి, గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, గట్ల బాలరెడ్డి గారికి, పేర వెంకటేశ్వరరావు గారికి, దాట్ల రాజేశ్వరరావు గారికి,
కోట్లపల్లి వైస్ సర్పంచ్ ఎక్స్ వైస్ సర్పంచ్ కస్తూరి లింగయ్య గారికి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి సాంబశివరావు గారికి, నవాతి శ్రీనివాస్ గారికి, కొడెం రామ్మోహన్ గారికి, గీతా సాయి గారికి, 302 కుటుంబాలు 600 మందికి పైగా చేరడానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి నా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, మీడియా మిత్రులందరికీ నా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు, ధన్యవాదాలు. మనకు మీరందరూ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మరి ప్రజలందరూ దీవిస్తే మీ ఎమ్మెల్యేగా నేను ఇక్కడికి వచ్చాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇవాళ ప్రజాపాలన అందరూ మెచ్చే విధంగా, అందరూ నచ్చే విధంగా అన్ని వర్గాల పేద ప్రజలకు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడం పెద్దపీట వేస్తూ సంక్షేమ పథకాలని అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్లకు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తా ఉంది. గోడ ఆది విష్ణు ప్రమీల, తోకల నాగభూషణం పుష్ప, తోకల రవి కరుణ, రత్నం చీకటి శివ స్వరూపరాణి, కోడిరెక్కల నరసమ్మ సందీప్, గడ్డం ఉదయ్, భవానీ సంజోరావు. అంటే పొరపాటున పేర్లు మిస్ అయినా కూడా ఇక్కడ డైరెక్ట్ సీలకు రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ఇంకా ఎవరైనా ఉండి పేర్లు మిస్ అయి ఉంటే అన్నిగా భావించొద్దు. వచ్చి అందరూ సుమలత, చిన్న వెంకట్, సాదనపల్లి రాము, దివ్య, సాదనపల్లి లక్ష్మయ్య, రమణ, వెన్న రేణుక, ప్రవీణ్, గుండ్ల శ్రీను, భద్రం, గుండ్ల నరసింహరావు, స్వరూప, చిట్టిమల్ల పార్వతి, బాబురావు, పోతులంటిపల్లి, రెడీ టు డాన్స్, యాకూబ్, ఎస్కే ఫాతిమా, ఎస్కే సలీమా, మునిగల దీపిక, మునిగల రామారావు, సడి చుట్టూ ఉమా, గుడి చుట్టూ ఐలేష్, పురికి కాంత్, సోలం రాజేశ్వరి, దర్శన్ నాగేంద్ర, సామా జానకి, కోండ్రు సావిత్రి, కోర్సా నరేష్, ఎలగాల సంధ్యారాణి, ఎలగాల వరలక్ష్మి, బొగ్గం వెంకటమ్మ, వాగుబైన వెంకటరమణ, తిరుమల రెడ్డి అరుణ, బొమ్మరి కోట్ల జ్యోతి, కొర్సా మహాలక్ష్మి, వద్ద విజయ. వెంకటేశ్వర గారి నాయకత్వం, వెంకటేశ్వర గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై పాయం వెంకటేశ్వర గారి నాయకత్వం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై పాయం. మన్నారి వెంకటలక్ష్మి, మేకల రమణ, మేకల నాగమణి, కుంజా రమణ, సోమైన భవాని, మొండరి విజయలక్ష్మి, బొమ్మల సావిత్రి, ఎస్కే సోర్బీబీ, ఎండి